నమస్కారం వీవర్స్. తులా రాశి స్త్రీలకు శ్రీ విశ్వవసు నామ సంవత్సర ప్రత్యేక ఫలితాలు. స్త్రీలకు ప్రత్యేకం. చెప్పదగిన స్థాయిలో ఇబ్బందులు బహిర్గతంగా లేకపోయినా మానసిక ప్రశాంతి ఉండదు. ఎప్పుడు ఏదో విషయమై నసపెట్టే మనుషుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. బాధ్యతల్ని వదిలించుకొని వెళ్ళాలన్న ప్రయత్నాలు ఆలోచనగానే మిగిలిపోతాయి. ఆర్థిక స్థితి, ఉద్యోగము, సమాజంలో ప్రతిష్ట, విద్య బాగానే ఉంటాయి. మీ పేరు మీద పెట్టబడే వ్యాపార సంస్థలు బాగానే పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు తెలియకుండా మొదటిసారిగా శత్రువర్గం ఏర్పడుతుంది. బంధువులతో మీకు కొన్ని విభేదాలు ఏర్పడతాయి. మీ ధనం ఆశించిన వాళ్ళు మీ వాళ్ళ నుండి దూరం చేసే ప్రయత్నాలు చేస్తారు. మీది ధర్మానికి, న్యాయానికి కట్టుబడే మనస్తత్వం. విద్యారంగంలో మీకు మంచి పేరుకి, రాణింపుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ కృషి, శ్రమ వల్ల కుటుంబ ప్రతిష్ట పెరుగుతాయి. వాహనాలు కొనుగోలు, విదేశీ వ్యవహారాలు కొంత ఉపయోగకరంగా ఉండి మీకు సంతృప్తినిస్తాయి. కొన్ని సంబంధాలు తిరస్కరించి వ్యక్తిగత ప్రతిభ వల్ల ఆకస్మికంగా వివాహం నిశ్చయమవడం జరుగుతుంది. మీ మీద ఇతరుల నియంత్రణ మితిమీరినట్లుగా అనిపిస్తుంది. స్వేచ్ఛాయుత జీవనానికి ఇబ్బంది కలగటం అన్ని వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. ఇతరులు చెప్పే విషయాలు ఉద్దేశపూర్వకంగానే మీరు పాటించరు, లెక్క చేయరు. మీ వ్యక్తిత్వాన్ని చాటుకొనడానికి శ్రమిస్తారు. బంధువుల సహకారం వల్ల మీ విదేశీయానము ఖరారు అవుతుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ముఖ్యమైన సమయంలో అది ఒక అవరోధం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు గర్భధారణ అనంతరము ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వద్ద, మీ సన్నిహితుల వద్ద మీ వ్యక్తిగతమైన సామాగ్రి ఉంచవద్దు. మీ ఇష్టదైవం ఎక్కువసార్లు స్వప్నంలో కనిపిస్తారు. రిజిస్ట్రేషన్ వంటివి పూర్తి కాకపోవటం, డాక్యుమెంట్స్లో లోపాలు కొన్నాళ్ళు ఇబ్బంది పెడతాయి. మీ మనోభావాలకు తగిన విధంగా మీ వాళ్ళను మార్చగలుగుతారు. ఇది గొప్ప విజయం. గృహ నిర్మాణం, వాహనం కొనుగోలు వంటివి కలిసి వస్తాయి. ఉన్నత స్థానాలలోని వ్యక్తుల వల్ల జరిగే పొరపాట్లకు మీరు నష్టపోవలసి రావచ్చు. మాట మీద నిలబడే వ్యక్తులు చాలా తక్కువని గ్రహిస్తారు. కళా సాహిత్య రంగాలలో కీర్తి, ప్రోత్సాహకర వాతావరణం వస్తుంది. విడాకులు కోరుకునే వారికి స్వేచ్ఛ, ఇష్టం లేని వ్యక్తుల నుండి విమోచనం లభిస్తుంది. జీవిత ప్రారంభంలో ఎదురైన ఘట్టాలకు కుంగిపోకుండా ఉపాయాలతో మంచి లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తుల వృద్ధి జరుగుతుంది. అలంకార ప్రియులు. ఎక్కువ మంది అభిరుచి ఎలా ఉంటుందో తేలిగ్గా తెలుసుకోగలరు. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి. ఈ విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఓ స్థాయికి వచ్చిన పాత అలవాట్లు క్రమశిక్షణ పోవు. వైరీ వర్గంలో ఐక్యమత్య లేనంత కాలం ఇబ్బంది లేదు. స్వంత వర్గము బెదిరిపోకుండా జాగ్రత్త వహిస్తారు. అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నాలు చేయరు. స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనటంలో విఫలం చెందుతారు. న్యాయపరమైన అంశాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి.
సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయ వర్గంతో, సన్నిహిత వర్గంతో భేదాలు ఇబ్బంది కలిగిస్తాయి. సంఘంలో మంచి పేరు, సన్నిహిత సహచర వర్గం అండదండలు అనుసరించి నడిచే వర్గం ఉంటారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది. ఇప్పుడు తెలిపిన విషయాలన్నీ ఒక్కరికే, తులారాశికి సంబంధించిన ఒక్కరికే జరగాలని లేదు. తులారాశి వాళ్ళు వేల సంఖ్యలో ఎంతోమంది ఉంటారు. వీళ్ళలో కొందరికి కొన్ని విషయాలు ఇప్పుడు చదివి వినిపించిన వాటిల్లో జరుగుతాయి. జై సాయిరామ్.